నా ఫాలోవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, రెండు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్. పొద్దున చెప్పలేదు కాబట్టి, సాయంత్రం చెప్పలేదు కాబట్టి రెండు కలిపి చెప్పేస్తున్నా. ఒక విశేషంకి వెళ్దాం. చాలామంది మోసపోతున్నారు. ఎందువల్ల మోసపోతారంటే నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తాను, నాకు అర్థమైంది చెప్తాను. కానీ నాకెందుకు అర్థం కావట్లేదు అన్న విషయం ఏంటంటే, అసలు కషాయం ఇప్పుడు ఏదో రకరకాల బట్టలు కప్పుకొని ఏదో చెప్పేస్తే చాలామంది నమ్మేస్తున్నారు. అది ఎంతవరకు నిజం కాదు. వీళ్ళకు ఏమీ తెలియదు. వీళ్ళు సన్నాసులు అని చెప్పేసి ఎర్ర బట్టలు వేసుకొని ఏదో పెద్ద ఎంటికలు పెంచుకొని చిక్క కట్టేసుకొని ఏదో దేవుణ్ణి గుడి లేకున్నా పూజ చేయకున్నా ఏమి కాదు. మనం పూజ చేయకపోతే పూజ చేయకపోతే నీ మనసులో అనుకుంటే ఇంట్లో నుండి మరి గుడికి ఎందుకు వెళ్తావు? పూజ చేయకుండా ఏమి కాదంట. అలాంటి మేధావులు వచ్చేసారన్నమాట మన హఠయోగులు. ఏమన్నా కంటే గొప్పవాళ్ళు. మళ్ళా బ్రహ్మంగారి కాలకాలం కంటే చెప్పిన కంటే ఇంతకంటే గొప్ప ఈ మేధావులు మన హైదరాబాద్లో తయారైపోయారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చే సన్యాసులు. ఎందుకంటే ఇక్కడ వేదాంతులు వాళ్ళే పండితులు, పురాణం చెప్పేటంత గొప్ప మహానుభావులు అయిపోయారు. చాలా గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళే చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ కరెక్ట్ కాదు. నలుగురికి న్యాయం చేసి ఇది చేసుకోండి అమ్మా, ఇది ఇట్లా చేసుకోండి, ఇది పద్ధతిగా ఉంటుంది, ఇట్లా చేస్తే ఇట్లా పద్ధతిగా ఉంటుంది, ఈ లెక్క నడవండి, ఈ లెక్క నడిస్తే బాగుంటుంది, ఈ లెక్కలు చేసుకుని ఇట్లా బాగుంటుంది, ఇట్లా తాగద్దు, ఇట్లా తాగితే ఇట్లా ఇది నేను గురుమతంలో చాలా మంది తిన్నానండి. నాకు అనుభవం ఉంది గురుమతంలో. నేను చూశాను, ఒక్కరినైనా చూశాను, ఇద్దరిని చూశాను. నాకు అనుభవం ఉంది దానిలో. ఏందనేది యముడు రాకముందే వెళ్ళిపోయే వాళ్ళని చూశాను నేను. యముడు రాకముందే వాళ్ళకి తెలిసిపోతుంది. అంత పూర్తికి జ్ఞానోదయం ఉంటే ఒకరికి మోసం చేయొద్దు, ఇచ్చిన మాట తప్పద్దు. సత్యార్సింధుని కథ ఎవరైతే విన్నారో అట్లా ఉండాలి. అంత కరెక్ట్గా ఉంటేనే మనం చేసింది నెరవేరుతుంది. మన భక్తి కూడా కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. పొద్దున ఒక అబద్ధం, సాయంత్రం ఒక అబద్ధం ఆడే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. అది మామూలు మనుషులు అంటారు. ఇట్లా సన్యాసిలా ఉండి సన్యాసిగా మేము ఉంటున్నాము, మేము అమ్మవారిని కొలుస్తాము, ఇది కొలుస్తాము, అది కొలుస్తాము అని చెప్పేసి ఏదో సన్యాసి లెక్కలు చేస్తే ఆ అమ్మవారు కూడా క్షమించదు. ఎందుకంటే నువ్వు చేసే పనులు నిజాయితీ ఉండాలి. నువ్వు దేవుడితో మాట్లాడతావని ఒక సన్యాసి చెప్తుంటే నేను మీకు చెప్తున్నాండి. లోకం మీద ఇట్లా నడుస్తున్నాయి. వాళ్ళని ఎవరిని నమ్మకండి. నమ్మేది ఎవరిని? ఆ ఈశ్వరుని నమ్మండి. కానీ ఈ లోకం మీద చాలామంది మూర్ఖులే ఉన్నారు. నిజాయితీగా చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. నిజాయితీగా మాట్లాడేవాళ్ళు కానీ, నిజాయితీగా చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు. 100కి 90% 10% భాగమే ఉన్నారు. ఆ 10% వల్లనే ఈ భూమి ఇంకా ఆగుతుంది. లేకపోతే ఎప్పుడో పగిలిపోయి కిందికి అందరం వెళ్ళిపోయే వాళ్ళం. 10% మాత్రమే భూమి ఇంకా ఆగుతుంది. కానీ ఎవరికి అర్థం కావట్లేదు ఇది. కానీ మనం అర్థం చేసుకొని, ఎందుకంటే మన పెద్ద మనసుతో మనం ఇంకా నాకంటే మేధావులు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను లేరని అంటలేను, నేనే గొప్ప వీరుని అని చెప్పుకోవట్లేదు. నాకంటే తెలిసిన కూడా చాలా మేధావులు చాలామంది ఉన్నారు. కానీ అర్థం చేసుకొని ఒక భక్తి మార్గం నడిపించాలంటే మనకు తెలిసిన వాళ్ళ మాటలు, మంచి మాటలు మనకు తెలిసిన వారికి ఇంకోరికి చెప్పాలి. కానీ దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ దింపి అక్కడ దింపి దాన్ని తప్పుడుతో పట్టియద్దు. ఎందుకంటే తప్పుడుతో పట్టిస్తుందంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. అసలు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ లైవ్లోకి రారు. నేను సాధారణ మనిషి కాబట్టి, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి నలుగురు తెలియజేస్తున్నా. అంతేగాని నా దగ్గర ఏమీ లేదు. నేను ఉపదేశం తీసుకోలేను. కానీ ఒక మనిషికి చెప్పేంత కెపాసిటీ మాత్రం నాకు ఉంది. ఎందుకంటే గురువును చూశాను కాబట్టి, ఇద్దరు గురువులో చూశాను కాబట్టి దానికి ఏ తత్వం ఏంటి, దాని లెక్క ఏంది, దాన్ని ఎట్లా వాడాలి, దాన్ని పూజ మీద కూర్చుంటే ఏమనుకొని కూర్చుండాలి అనేటి లక్షణాలు నాకు కొన్ని తెలుసు కాబట్టి నేను మాడుతున్నాండి. మీ ముందుకు వచ్చి నేను మాడుతున్నంటే మామూలుగా మాడతలేను. కొంతమంది సన్యాసులు మాత్రం చాలా మోసం చేస్తున్నారు.
ఏదో 4 మాటలు చెప్పి 10 మందిని జమ చేసుకొని 10 మందిని పోగేసుకొని ఏదో ఇంకా నేనే పెద్ద అమ్మవారితో మాట్లాడితే శక్తి ఉందంటే మామూలు విషయం అండి. అమ్మవారితో మాట్లాడుతుంటే మామూలు విషయం కాదు. అంత పూర్తి శక్తి ఉంటే ఇంకా నువ్వు ఎక్కడ ఆగుతావు చెప్పు. నువ్వు ఆగుతావు అనవసరం. అమ్మవారితో మాట్లాడితే శక్తి నీ దగ్గర ఉంటే నువ్వు ఆగుతావా? అసలు ఇంకా రేపు వచ్చి నీకు ఏమైనా నీకే తెలిసిపోతుంది. ఇక్కడ అమ్మవారితో మాట్లాడితే శక్తి నీ దగ్గర ఉంటే ఎందుకు ఇవన్నీ పొట్టయ్యే మాటలు? నిజం మాట్లాడలేము. అతను ఎంతవరకు అవుతుందో అంతవరకే మాట్లాడలే. మనం ఊర్లో అనుకోండి, అతను ఎంతవరకు అవుతుందో అంతవరకే పనిచేసి మనం ఇంటికి వస్తాం. కానీ చేయలేము కదండి. అయ్యేదేదో అయినట్టుగా మాట్లాడాలి కానీ కాంది మాట్లాడద్దు. అబద్ధాలు అంతకంటే ఉండద్దు. 100 కోటికి 2 మాటలు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు 2-3 మాటలు ప్రాణం మీదకి వస్తే అబద్ధం ఆడాలి. అది నీతో కానీ టైంలో నీకు వాడు వ్యతిరేకంగా ఏదో హింసించి మాట్లాడుంటే అబద్ధం ఆడు, అది ఓకే. పానం మీదకి వచ్చి బంగారు కథ అని చెప్పి మెడకోసుకోం కదా, ఇది కూడా అంతే. నీ పానం మీదకి వచ్చినప్పుడు మాత్రం అలాంటి అబద్ధం ఆడవలసిన అవసరం వచ్చినప్పుడు మాత్రం అబద్ధం ఆడు. పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం అందాక అబద్ధాలు ఆడలకు. ఆ భగవంతుడు కూడా క్షమించడు. మనం చేసేదాన్ని కూడా నిజాయితీ ఉండాలి. మనం చేసేదాన్ని నిజాయితీ ఉంటే రూపాయి బరకత కూడా ఉంటుంది. మనం చేసేదాంట్లో నీకు దేవుడు కూడా నీ ఎన్నెనకలు ఉంటాడు. నీకు ఆపద కూడా ఆదుకుంటాడు. ఆపద ఆదుకొని నిన్ను ఆపద బాంధవులా రక్షిస్తుంటాడు. పడిపోతుంటూ కూడా నిన్ను కాపాడి రక్షిస్తుంటాడు. మనిషిదే నిజాయితీ అనేది ఉండాలి. నిజాయితీ లేకపోయిన వాడితే మనం ఏం చేయలేము. చెప్పేంతవరకే నా బాధ్యత, చేసేది మీ బాధ్యత. అంటే నాకు అర్థమైనంత వరకు చెప్తున్నా. నేను ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో అది మీకు తెలుసు. అంటే నాకన్నా మెదలున్నాను చెప్పాను కదా. ఇప్పుడు నాకన్నా మెదలున్నాను చెప్పాను కదా. అది ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అనేది మీరు చెప్పాలి. మీరు ఇని ఎంతవరకు ఉందని మీ మనసులో అనుకుంటే చాలు. నేను చెప్పేదాన్ని బట్టి అబద్ధాలు ఊరికి ఆడద్దు, అది మంచిది కాదు. మొగోడికి అబద్ధం ఆడద్దు, మొగోడు అబద్ధం ఆడద్దు. ఎందుకంటే నిజాయితీని నమ్ముకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలి, భగవంతుని నమ్ముకో. కష్టాన్ని నమ్ముకో, భగవంతుని నమ్ముకో. ఈ 2 నమ్ముకుంటే చెడిపోయేది ఏం లేదు. బీద పరిస్థితున్న కోటేశ్వర సంగతి మనకు అవసరం లేదు. మిడిల్ క్లాస్ నుంచి బీద పరిస్థితుల వరకు అయితే నేను చెప్తున్నా. ఇక ఉన్న మాలల గురించి మనకు అవసరం లేదు. మనం లేకనే మనం ఏదో కష్టం చేసుకొని మన పిల్లల్ని మనం నడుపుకుంటున్నాం. మళ్ళా మిడిల్ క్లాస్ గురించి బీద పరిస్థితి వాళ్ళ దాకా చెప్తున్నాను నేను. అబద్ధాలు అనేది కాడకూడదు. మనం చేసే పద్ధతిలో నిజాయితీ ఉండాలి. భగవంతుడు మనకు ఎప్పుడు మనకు ఎన్నింటూనే ఉంటాడు. మనకి ఎప్పుడు ఆయన తిన్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ రామకృష్ణ అని ఎప్పుడు యాడ్ చేస్తుంటే ఆయనకు కూడా అర్థమైపోతుండేది. ఎప్పుడు నన్ను యాడ్ చేస్తుంది కదా అని చెప్పేసి ప్రతి క్షణం యాడ్ చేస్తున్నప్పుడు ఆయన కూడా మనకు చిన్న చిన్న సహాయాలు చేస్తూనే ఉంటాడు. మనం ఒక మనిషిని ఫ్రెండ్షిప్ చేస్తే పెద్దానికి మనం హెల్ప్ చేస్తుంటే మనకు హెల్ప్ చేస్తాడు. దేవుడు కూడా మనకు అంతే. దేవుడు మన ఫ్రెండ్ లాగానే. మనం ఆయనను ఈ ఇళ్ళ కాలము పండుకున్నప్పుడు రామా నువ్వే నాయన పండుకున్నప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు పని మొదలుపెట్టేటప్పుడు మనము వరి పొలం కానీ ఊర్లో వ్యవసాయం కానీ ఇక్కడ సెటిల్ కానీ ఇలా పని చేసేటప్పుడు ఏ దేవుడిని యాడ్ చేసుకో. నేను ఈ దేవుడిని అని చెప్పట్లేదు, నీ ఇష్టం వచ్చిన దేవుడిని యాడ్ చేసుకో. నువ్వెన్ని యాడ్ చేసుకుని అందులో ఆయన్నే దిగుంటాడు. రామాని నీ పని చేస్తున్నా నాయన నువ్వే దిక్కు నాయన నాకు ఇట్లా మంచి ఇవన్నీ యాడ్ చేసుకున్నావు అనుకో, నీకు అన్ని శుభమే జరుగుతుంది. ఇదండి వీడియోస్. నీకు చెప్పడానికి ఇట్లా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానము ఎప్పటికీ తప్పదు. 6 మతములే ఒకటైతే ఆకాశం తెరవై ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తుందని చెప్పాడు. ఇంకా చాలా కథలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కుమార్ యూట్యూబ్ ఛానల్, మీ కుమార్ మాడుతున్నాడు యూట్యూబ్ ఛానల్ 1 2 3.